హాయ్ గైస్, జూనియర్ మూవీ చూసాను. గాలి జనార్దన్ రెడ్డి గారి కొడుకు కిరీటి రెడ్డి తీసిన మూవీ. దీంట్లో శ్రీలీల యాక్ట్ చేసింది. ఫస్ట్ సినిమా అయినా సరే కానీ కిరీటి బాగా చేశాడు. యాక్టింగ్ కానీ, డాన్స్ కానీ, ఫైట్స్ కానీ చాలా బాగా చేశాడు. అలాగే కొన్ని ఎమోషన్ సీన్స్ దగ్గర కూడా అతను ఓకే పర్వాలేదు అనిపించింది, మరీ సూపర్ ఏం కాదు. ఫస్ట్ టైం అయినా కానీ బాగా చేశాడు అనిపించింది. శ్రీలీల కూడా బాగానే చేసింది, బట్ ఆమె క్యారెక్టర్కి ఎలాంటి ఇంపార్టెంట్ అయితే లేదు. జస్ట్ లవ్ చేయడానికి తప్పితే ఆమె క్యారెక్టర్కి ఎలాంటి ఇంపార్టెంట్ అయితే లేదు ఈ మూవీలో. అండ్ రావు రమేష్, సత్య, వైవా హర్ష వీళ్ళందరూ కూడా యాక్టింగ్ బాగానే చేశారు. అండ్ సత్య, వైవా హర్ష వాళ్ళ కామెడీ కూడా బాగానే ఉంది. ఈ మూవీకి ప్లస్ పాయింట్స్ ఏంటంటే మ్యూజిక్. దేవిశ్రీ ప్రసాద్ ఈ మ్యూజిక్ చాలా బాగా ఇచ్చాడు. మ్యూజిక్, బీజిఎం కానీ, సాంగ్స్ కానీ, ఎస్పెషల్లీ వైరల్ వయ్యారి సాంగ్ చాలా బాగా ఇచ్చాడు. అండ్ డాన్స్ కూడా చాలా బాగా చేశారు. ఇద్దరు హీరో హీరోయిన్ ఇద్దరు చాలా బాగా చేశారు. అండ్ సినిమాటోగ్రఫీ చాలా రిచ్ గా ఉంది మూవీలో. డబ్బులు అయితే బాగానే ఖర్చు పెట్టారు. కేకే సెంథిల్ కుమార్ దీని కెమెరామ్యాన్, బాహుబలికి వర్క్ చేసిన ఆయన. సో ఈ మూవీ కూడా వర్క్ చేశాడు. సినిమాటోగ్రఫీ చాలా రిచ్ గా ఉంది. డబ్బులు కూడా పెట్టినట్టు అనిపించింది మూవీలో. అండ్ డాన్స్లు, ఫైట్లు అండ్ యాక్టింగ్ పరంగా కూడా ఈ మూవీకి చాలా ప్లస్ పాయింట్. అండ్ మైనస్ విషయానికి వస్తే మెయిన్ బిగ్ స్టోరీ. ప్రతి సినిమా కావాల్సిన స్టోరీ బాగుంటే ఏదైనా బాగుంటుంది. సో స్టోరీ పరంగానే చాలా వీక్ ఇది. ఎందుకంటే అంత రొట్టకొట్టడం మూవీ స్టోరీ. ఇదంతా ఎక్కడో మనం వేరే సినిమాలో చూసినట్టు అనిపిస్తుంది. ప్రతి సీన్లు ఏముందో కుర్రాడు కాలేజ్కి వెళ్ళడం, ప్రేమించడం, సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఏదో ఎమోషన్తో కనెక్ట్ అవ్వడం, అదే క్లైమాక్స్ దాకా తీసుకెళ్ళడం, ఇదే స్టోరీ చాలా సినిమాలు చూసాం. సో అదే స్టోరీ మళ్ళీ ఈ సినిమాలో వాడారు. కొత్తగా హీరో లాంచ్ అయినప్పుడు మనం కొంచెం బెటర్ స్టోరీ ఎంచుకోవాల్సింది. బట్ సేమ్ రొటీన్ స్టోరీ ఎంచుకోవడం అనేది పెద్ద మైనస్ ఈ మూవీలో. ఫస్ట్ హాఫ్ మొత్తం ప్రేమలో ఉంటాడు. సెకండ్ హాఫ్ జెనీలతో కరెక్ట్ అయ్యి ఏదో చేస్తాడు. సో అంత అయితే అనిపించలేదు. ఇదేంటంటే బిలో యావరేజ్ మూవీ అని చెప్పుకోవాలి. అండ్ చాలా సీన్స్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు తర్వాత ఏం జరుగుతుంది అనేది. ఒక ప్రేక్షకుని వావ్ అనిపించేలా అంతగా ఏమనిపించదు. డాన్స్, ఆ ఫైట్లు కానీ, ఆ ఫైట్లు కూడా ఏదేదో సందర్భాల్లో వస్తుంటే అసలు వర్కౌట్ అవ్వదు. అండ్ జెనీలియా క్యారెక్టర్ చాలా సంవత్సరాల తర్వాత జెనీలియా గారు స్క్రీన్ పైన కనపడ్డారు. సో ఆమె చాలా బాగా చేశారు యాక్టింగ్. అండ్ మెయిన్ ఇదే జెనీలియాకి హీరోకి సంబంధం ఏంటి అనేది కూడా ఈ మూవీలో మీరు చూసి తెలుసుకోవాల్సిందే. బట్ కథ విషయానికి వస్తే పెద్ద మైనస్ ఇదే. అన్ని ఓల్డ్ స్టోరీ అయిపోయేసరికి మనకు అంతగా అనిపించదు. ఏదో బిలో యావరేజ్ మూవీ. ఎందుకు అవి కూడా మంచి డబ్బు పెట్టారు, సినిమాటోగ్రఫీ బాగుంది, అండ్ డ్యాన్స్ బాగున్నాయి, ఫైట్స్ బాగున్నాయి. సో వీటి కోసం అయితే చూడొచ్చు. కొత్తదనం ఏదైనా కోరుకునే ప్రేక్షకులు అయితే మాత్రం ఈ మూవీ అస్సలు నచ్చదు. అంతా మీరు ఏదో మూవీలో చూసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చు, అంటే హ్యాపీగా చూసుకోవచ్చు. వల్గారిటీ అంత ఎక్కువ ఏమి ఉండదు. అంటే లవ్ సీన్స్ ఉంటాయి, కామన్, అది అంత పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఫ్యామిలీతో అయితే హ్యాపీగా ఈ మూవీ అయితే చూడొచ్చు. అండ్ నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ అవుట్ ఆఫ్ 5కి 2 అయితే ఇస్తాను. అది కూడా ఫైట్స్ కి, డాన్స్ కి మాత్రమే. కథ విషయంలో బిగ్ మైనస్ అనమాట. ఏదైనా కథ బాగుంటేనే సినిమాని చూడబుద్ధి అవుతుంది ప్రతి ఆడియన్స్కి ఏదైనా కానీ. సో ఆ స్టోరీ లేకుండా ఈ ఫైట్స్, పాటలు ఎన్ని పెట్టినా కానీ వేస్ట్. సో స్టోరీ పరంగా బిగ్ మైనస్. అవుట్ ఆఫ్ 5కి 2 అయితే ఇస్తాను. సో ఇది అండి రివ్యూ. ఈ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. Thank you.